ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ లో మీరు నేర్చుకోబోతున్నటువంటి లాస్ట్ మెథడ్ ఏది అంటే ఫోర్త్ మెథడ్. దీంట్లో ఒక్క క్వశ్చన్ మాత్రమే చెప్పిస్తాను, రేపు ఫినిష్ చేస్తాను. ఎందుకంటే అంత ఈజీగా తీసుకోవద్దండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చాలా కష్టమైన క్వశ్చన్, కానీ మీరు 4 మెథడ్స్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే దీంట్లో చాలా మంది ఏమంటారంటే ఫస్ట్ 3 మెథడ్స్ చూసుకోండి అంటారు, కానీ ఈ మెథడ్ కూడా చూసుకొని పెట్టుకోండి, సరేనా? ఎక్స్ట్రాగా. సో ఇక్కడ ఫార్మ్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఇంటెగ్రల్ px ప్లస్ క్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఇంటెగ్రల్ px ప్లస్ క్యూ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx ఇంటెగ్రల్ px ప్లస్ క్యూ డివైడెడ్ బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cx. మీరు ఒక విషయం గమనించినారో లేదో, అన్నిట్లో px ప్లస్ క్యూ ఉంది, అన్నిట్లో ax స్క్వేర్, క్వాడ్రాటిక్ ఉంది, లీనియర్ టర్మ్ ఉంది. కాకపోతే ఇక్కడ పక్కనే ఉన్నాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ కింద ఉంది విత్ రూట్, ఇక్కడ వితౌట్ రూట్ డినామినేటర్ లో. సో ఈ డిఫరెన్స్ ఈ 3 మెథడ్స్ లో ఏ మెథడ్ వచ్చినా నీకు ఈ మెథడ్ కిందికే, ఈ క్వశ్చన్ కిందికే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, ఇంటెగ్రల్ 6x ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x. అర్థమవుతుందా? సో ఒక్కసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటెగ్రల్ 6x ప్లస్ 5 ఇంటెగ్రల్ 6x ప్లస్ 5 ఇంటూ square root of 6 minus 2x square plus x 6 minus 2x square plus x dx. సో ఫస్ట్ ఇది చూడంగానే మీకు ఏమర్థం అవ్వాలంటే ఇది ఫోర్త్ మెథడ్. ఏ ఫామ్ సార్ ఫోర్త్ మెథడ్ లో ఏ ఫామ్ అంటే రాస్తాను చూడండి, ఇంటెగ్రల్ px ప్లస్ క్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. p వాల్యూ ఎంత అంటే 6, q వాల్యూ ఎంత అంటే 5, a వాల్యూ ఎంత -2, b వాల్యూ ఎంత x పక్కన ఉండేది 1, c వాల్యూ ఎంత 6. కానీ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇక్కడ a వాల్యూ అంటానే 6 అంటారు, కాదండి, x స్క్వేర్ పక్కన ఉన్నది, x స్క్వేర్ పక్కన ఏముంది -2, b వాల్యూ ఎంత అంటే x పక్కన ఉండేది 1, c వాల్యూ ఎంత అంటే 6. ఇప్పుడన్నా అర్థమైందా? సో ఈ మెథడ్ కి ఫార్ములా ఏమి సార్ అంటే చాలా ఈజీ. ఈ మెథడ్ కి ఫార్ములా ఏమి అంటే రాస్తాను చూడండి, px ప్లస్ ఫస్ట్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అన్నిట్లో అది కామన్ గా రాస్తున్నాము. ఫార్ములా ఏం సార్ అంటే px ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్, మొత్తం రూట్ తీసుకోకూడదు, రూట్ తీసుకోకుండా ఏం రాసుకోవాలంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం అందరూ రూట్ తో సహా తీసుకునేస్తారు, రూట్ మర్చిపోండి, రూట్ తీసుకోవద్దండి. అర్థమైందా ఇప్పుడన్నా? సో px ప్లస్ క్యూ అంటే ఎంత సార్ అంటే 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్, డిఫరెన్షియేట్ చేయాలి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x రాసుకోవాలి ప్లస్ b. అర్థమవుతుందా? మరి డిఫరెన్షియేట్ చేస్తే d బై dx ఆఫ్ 6 ఎంత 0, d బై dx ఆఫ్ x స్క్వేర్ 2x, ముందర -2 ఉంది కాబట్టి -4x ప్లస్ 1. సో మొత్తం మీద ఇక్కడ ఎంత రాసుకోవచ్చు సార్ అంటే -4x ప్లస్ 1 రాసుకోవచ్చు, -4x ప్లస్ 1 రాసి ప్లస్ b రాసుకోవచ్చు, రాసిన తర్వాత ఎంత ఈక్వేషన్ నంబర్ అర్థమవుతుందా? హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a, ద వాల్యూ ఆఫ్ b. a b అనేటివి కాన్స్టెంట్స్. ఏ వాల్యూ బి వాల్యూ ఎలా కనుక్కోవాలి సార్ అంటే యాజ్ యూజువల్ గా నేను ముందు రాస్తా అంటే కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ cos x అండ్ sin x ఆన్ బోత్ సైడ్స్. కాకపోతే ఇక్కడ cos x sin x లేవు కాబట్టి కంపేరింగ్ x కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ x కోఎఫిషియంట్ ఎంత సార్ అంటే ఇక్కడ -4a ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎంత 6, a ఈజ్ ఈక్వల్ టు -6/4, 2 3 జా 2 2 జా, a వాల్యూ ఎంత సార్ అంటే -3/2. కంపేరింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎంత a, అంతే కదమ్మా. చాలా మంది కాన్స్టెంట్ అంటే -4 అంటారు, x తో పాటు ఉండేది కాదు, x తో లేనిది. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆపక్ ఎంత సార్ అంటే 5, b ఎంత సార్ అంటే 5 మైనస్ a ఎంత సార్ అంటే -3/2. కాబట్టి 5 + 3/2 అంటే 8/2 అంటారు, కాదండి 8/2 కాదు, 5 2 జార్ ఎంత 10, 10 + 3 ఎంత అంటే 13/2. సో b వాల్యూ ఎంత అంటే 13/2. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసినాయి, ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను ఎంత అంటే -3/2. అదే విధంగా బి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను 13/2. సో యాక్చువల్ గా అయితే మనం కింద రాసుకోవాలి, నేను
టైం ని సేవ్ చేయడానికి అక్కడే రాసేసాను. అవునా, అర్థమైందా నాన్న? నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 6x + 5 అలవాట్లో పొరపాటుగా రాసుకోకూడదు. దాని వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ రాసుకోవాలి. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ 6x + 5 ఏం రాయాలి అంటే -3/2 స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ -3/2 ఇంటూ -4x + 1 ప్లస్ 13/2 రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² ప్లస్ x రాసి బయట ఏం రాయాలి అంటే dx. బయట ఏం రాయాలి? dx. ఏనా అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు -3/2 అక్కడే ఉండాలి. -3/2 అక్కడే ఉండాలి. ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది. ఇంటెగ్రల్ -4x + 1 -4x + 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత రాయాలి అంటే 6 - 2x² ప్లస్ x dx రాయాలి. ప్లస్ 13/2 ఇంటెగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 2x² ప్లస్ x dx. ఏనన్నా అర్థమైందా? ఈ బయట ఉన్న రూట్ లోపలికి పోయి ఈ టర్మ్ ఒకసారి అలాగే దీన్ని ఒకసారి రెండింటిని ఏం చేసింది అంటే మల్టిప్లై చేసింది, అంతే. అంతకు మించి ఏమీ చేయలేదు. సరే సార్, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏం చేయాలో నువ్వు నన్ను అడిగితే ఎలా? అయిపోయింది క్వశ్చన్ అంతా. ఏమి చేసేది ఏమీ లేదు, జస్ట్ చిన్న మోడిఫికేషన్ అంతే. ఏమి సార్ అంటే చూడన్న, -3/2 ఇంటెగ్రల్ ఆ రూట్ ఫస్ట్ రాసుకుంటాను. రూట్ టర్మ్ 6 - 2x² ప్లస్ x. రూట్ అంటే ఎంత? పవర్ 1/2. పక్కన ఏం రాసుకుంటారు సార్ అంటే -4x + 1 dx రాసుకుంటాను. ఏం లేదు, ఫస్ట్ ఇది రాసి తర్వాత రాసిన 2 3 జర్ ఎంత 6, 3 2 జర్ ఎంత 6. ఒకటికి 2 3 జర్ అంటే సగా అని చెప్పేస్తాడు. 3 2 జర్ అంటే ఎంత సార్ అడిగింది అంటాడు. ఒకసారి 3 2 జర్ 6 అంటాడు. 2 3 జర్ 6 అయినప్పుడు మల్టిప్లికేషన్ లో డిఫరెన్స్ లేదు కాబట్టి ఆ రూట్ ఇక్కడ రాసినాను, అలాగే ఆ బ్రాకెట్ అక్కడ రాసినాను. ప్లస్ లో కూడా ఆ డిఫరెన్స్ లేదు. 2 + 3 5, 3 + 2 5. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు సార్ మీరు అంటే, ఇక్కడ చాలా సింపుల్ గా నేను ఏం చేస్తానంటే దాన్ని పక్కకు తీసుకెళ్లిపోతాను. ఆ రూట్ వదిలేసి కేవలం అది మాత్రమే 6 - 2x² ప్లస్ x. అర్థమవుతుందా బాబు? నీకు తనకు అర్థమవుతుంది, నీకు ఫస్ట్ x² టర్మ్ రాయి, -2x², తర్వాత x రాయి, తర్వాత 6. ఏం కామన్ చేయాలి సార్ అంటే అందరికీ తెలుసు, -2 కామన్ చేయాలి. x² పక్కన ఏముంటే అది కామన్ చేయాలి. చాలా మంది ఇక్కడ చూసి 6 కామన్ చేయాలి సార్ అంటే 6 కాదు బాబు, x² పక్కన ఉండేది. సో -2 నేను కామన్ చేసేస్తాను. బ్రాకెట్ బిగిన్ x², x ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది. x/2 వెరీ గుడ్, x/2 వస్తుంది. ఎందుకంటే మళ్ళా -2 లోపలికి పోతే - ఇంటూ - ప్లస్ 2/2 2/2 వెళ్ళిపోయి x వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే -3. 6 లో 2 పోతే ఎంత సార్ అంటే చాలా మంది 4 అంటారు. కామన్ 2 పోతే కామన్ ఎంత 3. 8 లో 2 కామన్ పోతే ఎంత 4. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 6. అర్థమవుతుందా లేదా? ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పిన విషయం? సో ఇప్పుడు మరి దీన్ని ఏం చేస్తారు సార్ మీరు అంటే, యాజ్ యూజువల్ గా నువ్వేం చేస్తావు అంటే -2 అలాగే పెట్టుకొని x² అలాగే పెట్టుకొని -2 ఇంటూ x ఇంటూ 1/4 గా రాసుకుంటాం. అవునా? ఎందుకలా రాస్తున్నారు సార్ తర్వాత చెప్తాం. ఇప్పుడు AB 2AB ఫామ్ వచ్చింది. B అంటే 1/4. సో 1/4 హోల్ స్క్వేర్ యాడ్ చేసుకుంటాను. అదే విధంగా 1/4 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాను. లాస్ట్ లో -3 పెట్టేస్తాను. సరే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అది పైనే వస్తుంది. ఈడ కూడా 2 1 జర్ 2 2 జర్ క్యాన్సిల్ కొట్టేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది. అంత దానికి నువ్వు అంత కష్టపడి యాడ్ చేయడం ఎందుకు, మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఎందుకు? సరే, యాడ్ చేసినావు. ఇంతవరకు అండర్లైన్ చేసుకుంటా. ఏ ఫార్ములా సార్ ఇది అంటే a² - 2ab + b². ఏ ఫార్ములా? a + b హోల్ స్క్వేరా, a - b హోల్ స్క్వేరా? అంతసేపు తీసుకోకూడదప్ప, చచ్చిపోతాడు పేషెంట్. టకటక రాగానే ఆపరేషన్ చేసిన డబ్బులు మళ్ళీ కట్టించుకోవాలి. a - b హోల్ స్క్వేర్. a - b అంటే x - 1/4 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే -1/16. 4 2 జర్ 8 కాదు, 4² అంటే ఎంత? అదే -3. అర్థమైందా రాజా? 16 3 జర్ ఎంత అంటే 48. 48 - 1 ఎంత? -40. సారీ -40 సారీ -1 - 48 ఎంత అంటే -40. చాలా మంది -47 ఏదైతే చెప్తారు, 49 అంటారు. అది కూడా తప్పే. -40. రెండు -1 - 2 ఎంత? -1 - 2 ఎంత?
-3 +3 యాడ్ చేయాలి కదా సార్. అవును బాబు, యాడ్ చేసి మళ్ళీ ఏం చేయాలి? సింబల్ మైనస్ అని పెట్టాలి. ఓ పిల్లడికి మన అర్థమే కావడం లేదు. ఎంతసేపు చెప్పినా కూడా యాడ్ చేయాలి కదా. అవును నాయన, యాడ్ చేయాలి. యాడ్ చేసి ఏం చేయాలి? మైనస్ సింబల్ పెట్టాలి. సో ఎంత వస్తుంది అంటే -49/16 వస్తుంది. సో ఇక్కడ ఎంత రాసుకోవాలి అంటే -49/16. ఈ రెండిటి సమ్ అది. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది ఎంత వచ్చింది? -49 అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 14 కాదు. 7 7 జార్. 7 స్క్వేర్ means 7 7 jar 49. 4 square means 16. So here I am going to write it as 7/4 whole square. When you multiply with minus బయట పెట్టుకోకూడదు. మైనస్ తో మల్టిప్లై చేస్తే 2 అలాగే ఉంటుంది. ఈ మైనస్ టర్మ్ ఏమవుతుంది? ప్లస్ టర్మ్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 7/4 హోల్ స్క్వేర్ ముందర రాసుకుంటాను. మైనస్ x - 1/4 హోల్ స్క్వేర్ పక్కన రాసుకుంటాను. ఏదన్నా అర్థమైపోయిందా? సో తర్వాత ఏం చేయాలి సార్ అంటే తీసుకుపోయి మళ్ళా ఆ ప్లేస్ లో రాసేయండి. +13/2 అలాగే ఉంటుంది. ఇక్కడ రూట్ లోపల ఉండే దీని వాల్యూ కనుక్కున్నా ఎంత సార్ అంటే ఇది కాదు, ఇది. కానీ దీనికి రూట్ పెడితే ఈ రూట్ బయట రాసుకొని దీనికి మాత్రమే రూట్ రాసుకుంటా. రూట్ సపరేట్ గా రాసుకోవచ్చు కదమ్మా. ఆ విషయం మీకు తెలుసా లేదా? రూట్ సపరేట్ గా. ఇప్పుడు రూట్ ఏబిని ఎలా రాయొచ్చు? రూట్ ఏ ఇంటూ రూట్ బి గా రాయొచ్చు. సార్ రూట్ ఏ తీసుకెళ్ళిపోయింది కదా, బీకి ఉండదు. మా ఇద్దరికి వర్తిస్తుంది. ఇద్దరికి అర్థమవుతుందా? √6 ఎలా రాయొచ్చు? √2 ఇంటూ √3. అర్థమవుతుందా? √3 ఇంటూ 2 కాదు, అది తప్పదు. అర్థమవుతుందా లేదా నా విషయం మీకు? సో √2 బయట రాసుకోవాలా. సో √2 దీని పక్కన చేర్చుకుందాము. ఇంకా మిగతాది పెద్ద రూట్ పెట్టుకొని, అంటే ఇంటెగ్రల్ రాసి పెద్ద రూట్ పెట్టుకొని ఏం సార్ అది అంటే జాగ్రత్తగా చూడండి. 7/4 హోల్ స్క్వేర్ 7/4 హోల్ స్క్వేర్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/4 హోల్ స్క్వేర్. యాడైనా dx రూట్ లోపల రాశారు, బయట రాయాలి. యాడైనా dx ఇట్లా రాసేసారు, తప్పది. dx కి ఎప్పుడు రూట్ రాదు. ఎందుకు సార్ ఇంత కష్టపడి? చెప్పండి బాబు. నేను లోపలుండే వాల్యూ తీసుకొని క్యాలిక్యులేట్ చేసిన. రూట్ తీసుకోవాలా? ఇప్పుడు లాస్ట్ లో రూట్ పెట్టుకోవాలి కదా. రూట్ ఎంత ఎలిమినేట్ చేస్తావు? ఎందుకు సార్ అక్కడ రూట్ రాస్తావు? ప్రతి దాని కింద వరకు రూట్ రాయాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ కనుక రూట్ తీసుకుని 1 2 3 ఎన్నిసార్లు? ఇది పెద్ద పంచాయతీ కదా. నీకు అర్థం కదా? అందుకే నేను రూట్ లోపల ఉండే వాల్యూని సింప్లిఫై చేసుకొని ఇప్పుడు రూట్ పెట్టేసుకుంటా. ఎన్ని స్టెప్స్ తగ్గిపోయి అక్కడ. సార్ ఎగ్జామ్ లో కూడా నేను ఇక్కడ పక్కన రఫ్ లో చేసి తుడిపేయచ్చు, ఇబ్బంది లేదు. సరేనా? మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాబ్లం స్టెప్స్ పెరిగిపోతాయి. అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ అలా రాసుకోవాలి. 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/4 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/4 హోల్ స్క్వేర్. సార్ ఎందుకు సార్ ఇంత కష్టపడినారు? దీన్ని ఈ విధంగా ఎందుకు సార్ అంత కష్టపడి రాసినారు మీరు అంటే, ఇన్ ఆర్డర్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటెగ్రల్ √a² - x² dx. 9 ఫార్ములాస్ లో ఇది కూడా ఒకటి. ఆ ఫార్ములాస్ లిస్ట్ కావాలన్నావు కదా, పంపిస్తాను ఈ రోజు. నువ్వు నాకు మెసేజ్ పెడితే పంపించేస్తాను. ఒకసారి మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తా. ఎక్కడున్నాయి సార్ అంటే లాస్ట్ లో మీరు పోయేటప్పుడు చూపిస్తా. బేసిక్ ఫార్ములాస్ అనేసి ఒక ఫైల్ స్టార్టింగ్ లో మీరు ట్యూషన్ జాయిన్ అయినప్పుడు పంపించిందా? నీకు కూడా పంపించిన దిలీప్. దాంట్లో లాస్ట్ లో ఉన్నాయి 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ రాకపోతే సమస్య ఏమి సార్ అంటే పాస్ కాదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2B ఫెయిల్ అయిపోతాం ఖచ్చితంగా. మనం పాస్ కావాలి అంటే ఫార్ములాస్ రావాలి. సరేనా? సమ్ టైమ్స్ నీకు ప్రొసీజర్ అంతా వచ్చు, క్వశ్చన్ అంతా చేయగలుగుతావు, కానీ ఫార్ములా రాకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నాకు ఫార్ములా రాలేదు, నాకు రాదు ఫార్ములా, ఇప్పుడు మర్చిపోయినా. సో నేను ఏం చేస్తాను అంటే ఎవరో చెప్తారు, నువ్వు చెప్తావు, ఆయన చెప్తాడు, ఈ అమ్మాయి చెప్తాదని చూస్తా ఉన్నది. వస్తే ఏం చేస్తా? టక చేసుకుంటాం. యాక్చువల్ గా దీనికి ఫార్ములా ఏమంటే ఇంటెగ్రల్ a² - x² dx అంటే x/2 √a² - x² మైనస్ a²/2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. కొంచెం లెంతీగా వస్తుంది. 2 ఫార్ములాస్ ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూషన్. ఇలాంటి సేమ్ ఫార్ములా ఇంకోటి ఉంది, ఇంటెగ్రల్ x² - a² dx. దానికి సపరేట్ వస్తుంది. పిల్లలు తరచూ కన్ఫ్యూజ్ అయిపోతారు. సార్ దానికి రెండు ఒకటే కదా సార్. ఎట్లా ఒకటే అవుతాయి చెప్పు? రెండు ఎట్లా? a - b b - రెండు ఒకటేనా? ఒకటి కాదు కదా.
ఏం బాబు నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందా? సో ఫార్ములా నాకు ఒకసారి గుర్తు లేదు, ఒక్కసారి చూసుకుందాం. నేను రఫ్ గా మీకు చెప్పాను, ఫార్ములా నాకు గుర్తు లేదు. జస్ట్ ఒక్కసారి మీరు ఇక్కడ గమనించండి, ఫార్ములా ఇక్కడ ఉంది, నేను రాసుకుంటాను. సో ఇది ఫార్ములా అండి. ఏది అంటే ఇంటెగ్రల్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ ఏ స్క్వేర్, సేమ్ ఇదే చెప్పిన కాకపోతే మైనస్ చెప్పినా నేను, ప్లస్ ఏ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై. సో ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా నేను ఇక్కడ రాసేసి యూజ్ చేసేస్తాను. అయిపోయింది, మొత్తము సొల్యూషన్ మొత్తము నేను చేసేసినాను. ఫస్ట్ ఫార్ములా రాస్తాను చూడండి. దీనికి ఏం ఫార్ములా సార్ అంటే, దీనికి ఒక ఫార్ములా యూజ్ చేస్తా, దీనికి ఒక ఫార్ములా, కేవలం దీనికి మాత్రం. దీనికి ఏం యూజ్ చేస్తారు సార్ అంటే చెప్తాను చూడండి, రాసుకోండి. ఏమి అంటే ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి, ఎన్ ప్లస్ వన్ ప్లస్. ఇది ఎన్నో థీరం సార్ అంటే థీరం నంబర్ 1. మొన్న నేర్చుకున్నారే అది థీరం నంబర్ 3. మొన్న ఏం నేర్చుకున్నారు? ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎంత అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. నాన్న ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ 3 థీరమ్స్ లేకుండా మీరు ఇంటిగ్రేషన్ చదవలేరు. ఏవేవి సార్ అంటే ఫస్ట్ వన్ ఇది ఇంటెగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్. అవునా? థీరం అవసరం లేదు, ప్రూఫ్ ఆ ఒక్క లైన్ నేర్చు. ఈ లైన్ గనక రాకపోతే మీరు ఎన్ని ఇబ్బందులు పడతారంటే అది మామూలు ఇబ్బందులు కాదు. చాలా మంది ఇంకో రకంగా చేస్తారు, లోపల ఉండేదాన్ని టీ అనుకుంటారు. పుట్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మీసార్ అట్లే చేసింటాడేమో, మిగతాది డిటి అయిపోతుంది, మిగతాది డిటి అయిపోతుంది. ఇదంతా చెత్త బాబు. తీరం వస్తే రాని వాళ్ళు అలా చేసుకోవాలా, అది చాలా రిస్కీ. ఈ ఒక్క లైన్ నేర్చుకో, నీకు ఆ లైన్ రాకపోయినా పర్వాలేదు, దాని మీనింగ్ తెలిస్తే చాలు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత సార్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది అంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్. నన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఇది లోపల ఉండేది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎన్ ఎంత సార్ అంటే 1/2. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే మైనస్ 4x ప్లస్ 1. ఇప్పుడు ఆన్సర్ ఎంత ఉండాలి సార్ దీనికి అంటే 1 minute లో చెప్పేయాలా, లేట్ చేస్తే చచ్చిపోతాడు పేషెంట్. ఐ ఈజ్ ఈక్వల్ టు -3/2. దీని ఆన్సర్ ఎంత సార్? ఇది అండర్లైన్ చేసినారే. 1 minute తొందరపడద్దండి, మరి అంత తొందర అయితే ఎట్లా, పేషెంట్ బతికే ఉంటాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1. ఎన్ ప్లస్ 1 అంటే 1/2 ప్లస్ 1 అంటే చాలా మంది 2/2 అంటారు. చంపేయాలి వాళ్ళని. 1/2 ప్లస్ 1 వచ్చేసి 3/2. 3/2 ప్లస్ 1 4/2 కాదు 5/2. 5/2 ప్లస్ 1 వచ్చేసి 7/2. 7/2 ప్లస్ 1 వచ్చేసి 9/2. సో ఈ విధంగా నోటికి చెప్పే విధంగా ఉండాలి. చేసి చెప్తానండి సార్. అయితే 1/2 ప్లస్ 1 ఎంత అంటే 3/2. కింద కూడా మరి ఏం రాయాలి సార్ అంటే కింద కూడా అదే రాస్తావు. కింద ఏం చిరంజీవి పేరు రాస్తావేమి? పైన చిరంజీవి ఉంటే కింద చిరంజీవి, పైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కింద కూడా పవన్ కళ్యాణ్ రాయాలి. అర్థమవుతుందా? సరే, ఇది అయితే అర్థమైపోయింది. మరి దీన్ని ఏం చేస్తారు సార్? దీన్ని ఏమి అంటే వింటాన్నావా రెడ్డి? దీన్ని ఏం చేస్తారు సార్ అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ మరీ ఎక్కువ అయిపోతున్నాయి ఫార్ములాస్ అంటే? రాసుకోవాలి. వద్దు, దానికి అది కాదు. ఇంటెగ్రల్ చూడమ్మా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, సారీ నాన్న ఇది మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు x/2 రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఇది ఫార్ములా. ఏ వాల్యూ ఎంత చెప్పండి చూసి, దాంట్లో ఏ వాల్యూ ఎంత? 7/4 నాన్న. ఇన్సేపు తీసుకుంటే ఎట్లా? ఏ వాల్యూ 7/4. ఎక్స్ అంటే ఎట్లా? ఎక్స్ ఎంత? ఎక్స్ మైనస్ 1. మొత్తాన్ని ఎక్స్ అనాల. ఈ మొత్తం ఎక్స్ అయిపోతుంది బాబు. ఇదేమవుతుంది సార్ అంటే ఏ. అర్థమైందా ఇప్పుడన్నా? సో ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ప్రకారం ఏం చేయాలి సార్ అంటే 13√2/2. అది బయట ఉండేది అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇంటెగ్రల్ రాసుకోకూడదు. x/2. ఎక్స్ అంటే ఎంత చెప్పండి? ఎక్స్ మైనస్ 1/4/2. కరెక్టేనా రాసిండేది? రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సేమ్ అదే రాసేయండి. రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సేమ్ అదే రాసేయండి. అక్కడ ఏముంటే అది కాపీ పేస్ట్. చెప్పండి. 7/4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ బై 2 అంటే ఎంత? 7/4 హోల్ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ అంటే మొత్తం రాయాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. ఎక్స్ అంటే ఎంత? x మైనస్ 1/4 బై ఏ. బై ఏ అంటే ఎంత చెప్పండి?
7/4 లాస్ట్ లో ఏం రాయాలి సార్ అంటే ప్లస్ సి. ఇక్కడ ఒక చిన్న తప్పు చేసినాము, బ్రాకెట్ పెట్టుకోవాలి. ఎందుకు సార్ అంటే ఈ 13/√2/2 రెండిటికి వర్తిస్తుంది. మల్టిప్లై చేస్తే ఇద్దరికి వస్తుంది, ఇద్దరికి చేయొచ్చమ్మా. నేను చెప్తా ఉండేది బ్రాకెట్ పెట్టుకోండి అనేసి, సరేనా? మనకు అవి చేయకపోయినా పర్లే, ఫార్ములా కరెక్ట్ గా ఉంటే చాలు, సంతోషం అయిపోతుంది. చూస్తానే నువ్వు ఫార్ములా రాయకపోయినా, ఆ చెత్తంతా రాయకపోయినా, నువ్వు రాసేది కరెక్ట్ గా రాస్తే అతనికి తెలిసిపోతుంది, ఓ ఈ అబ్బాయికి తెలుసు ఏ వాల్యూ ఎంత, 7/4, ఎక్స్ ఎంత, x-1/4. అది చూస్తానే వాడు ఫుల్ హ్యాపీ అయ్యి మార్క్స్ 7 ఇచ్చేస్తాడు. ఇంకా ఫార్ములా రాసినావా, ఫుల్ భరతనాట్యం చేస్తా నీకు 7 మార్క్స్ ఇచ్చేస్తాడు. ఎక్కడైనా చిన్న తప్పు చేసింటే కూడా అది చూసి చూడనట్టు ఓవర్లుక్ చేసి వెళ్ళిపోతాడు. అవునా అవునా కదా? క్లాస్ లో మంచి అబ్బాయి ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే టీచర్ ఆ రోజు కొట్టాడు ఆబ్సెంట్ అయిన వాళ్ళు. గమనించినారా లేదో మీరు? బాగా చదివే పిల్లోడు ఎప్పుడన్నా ఒక రోజు ఆబ్సెంట్ అయితే ఆ రోజు రే నిన్న ఎవరు ఆబ్సెంట్ ఏంటది అని తన్నడు, కొట్టాడు. ఎందుకంటే మనకి కూడా కొట్టాల్సి వస్తుందని ఒక ఫీలింగ్ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు రాసే ఫస్ట్ 3 to 4 క్వశ్చన్స్ లోనే మీ ఇండెక్స్ అంటే మీ మొగం కనిపిస్తుంది వానికి, పేపర్ కరెక్షన్ చేసేవాడికి. సో బాగా నేర్చుకోండి ఫార్ములాస్, సరేనా? ఫార్ములాస్ మీరు ఎంత బాగా నేర్చుకుంటారో అంత. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఈ 3/2 పైకి వస్తే ఏమవుతుంది చెప్పండి? 2/3 అంతే కదమ్మా. 2/3 అయితే ఇక్కడ ముందర 2/3 వస్తే 2, 2, 3, 3 ఏమవుతుంది బాబు? క్యాన్సిల్. కేవలం ఏముంటుంది అక్కడ? మైనస్ మాత్రమే. అర్థమవుతుందా? ఇక్కడ సార్ ఈ బయటికి తెచ్చుకోండి సార్, 4. ఈ మైనస్ కేవలం దీనికి మాత్రమే నాన్న, దానికి మాత్రం. లోపల మైనస్ పోదు, పవర్ ఉంది కాబట్టి. పవర్ లేకపోతే వెళ్ళిపోతుంది. పవర్ ఇప్పుడు బయట ఉండే వాళ్ళు లోపల రాలేరు, నేను ఇక్కడ లాక్ చేసి పెట్టేసిన. నేను లాక్ తీసేంత వరకు వాళ్ళు రాలేదు. అలాంటి లాక్ ఏది ప్రొటెక్ట్ చేస్తానంటే హోల్ పవర్ 3/2. ఒకవేళ ఆ హోల్ పవర్ 3/2 లేకపోతే మైనస్ ఏమవుతుంది? లోపల పై -6 + 2x² + x ఏమవుతుంది? -6. సార్ ఇక్కడ బయట ఉండింది కదా సార్, ఏమైందంటే బయట వచ్చి 2 2 జార్ ఏమైపోయింది? 4. ఇక్కడ ఏమవుతుంది సార్ ఇది అంటే x-1/4, x-1/4. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది సార్? దీన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు నన్ను, అంతే. ఇది 7/4 హోల్ స్క్వేర్. 7² ఎంత? 49. 4² ఎంత? 16. 16 కిందికి వస్తే 16 2 జార్ ఎంత? 32. సో 49/32 రాసుకొని ఇక్కడ ఎంత సార్ అంటే 4x - 1 డివైడెడ్ బై 7. 7 ఎందుకు సార్ అంటే by4 క్యాన్సిల్ అయిపోతుంది. by4 ఏమవుతుంది నాన్న? క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ప్లస్. దట్ ఈస్ ఏమన్నా అర్థమైపోయిందా? ఇంతే, వదిలేయండి. ఇంకేం సింప్లిఫికేషన్ లేదు, ఏమీ లేదు. కావాలంటే మీకు డౌట్ ఉంటే నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే చూడండి, నేను కూడా అంతే వదిలేసి చూడండి. కాకపోతే ఇక్కడ ఏం చేసినానంటే 4x - 1, ఈ 4 కిందికి వస్తే 4 2 జార్ 8 అని రాసిన. నువ్వు కావాలంటే 8 2 జార్ 16 అని రాసుకో, ఏం ఇబ్బంది అయితే లేదా ఈ 2 అక్కడ పంపించే 4 అని వచ్చేస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్ వచ్చింది. చెప్పు, ఏమన్నా అర్థమైందా? కానీ ఈ క్వశ్చన్ చేయడానికి నాన్న తంటలు పడతా ఉంటారు పిల్లోళ్ళు. ఎందుకంటే దీన్ని టీ అనుకుంటారు, టీచర్స్ కూడా ఇదంతా డిటీ అవుతుంది అనుకుంటారు. తర్వాత x⁴n ఫార్ములా యూజ్ చేసి అలా చేసిన ఆన్సర్ ఒకటే వస్తుందండి. కానీ ఒక్క లైన్ రాస్తే పుట్టు టీ అదంతా వెళ్ళిపోయి కదా. ఒక్క లైన్ ఫార్ములా గుర్తు పెట్టుకోండి. ఏంది సార్ ఆ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ f(x) హోల్ పవర్ n * f'(x) dx = f(x) హోల్ పవర్ n+1/n+1 + c n+1. ఏమన్నా అర్థమైపోయిందా? సో ఇంతటితో మీకు ఈ ఫోర్త్ మెథడ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నేను రికార్డింగ్ పంపించేసినాను, ఇప్పుడు ఇది కూడా మీకు పంపించేస్తాను. రేపు మళ్ళీ ఒకసారి చెప్పి సండే ఫినిష్ చేయాలి. రేపు కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, సరేనా? డైలీ మనకు